తెలంగాణ బడ్జెట్ పై అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం జరిగింది. 3,04,965 కోట్లతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామంటూ కాంగ్రెస్ చెబుతుండగా విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అరచేతిలో వైకుంఠం ఆద్యాంతం అబద్దాలేనని బీఆర్ఎస్ ఆరోపించింది. తులం బంగారానికి దిక్కులేదు, గ్యారంటీల అమలు లేదని సెటైర్లు వేశారు బీఆర్ఎస్ నేతలు. అటు బీజేపీ కూడా బడ్జెట్ పై విమర్శలు చేసింది. బడ్జెట్ లెక్కల్లో బీఆర్ఎస్ ని మించిపోయారని ఆరోపించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుమా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి రంగాలకు ఎక్కువగా ప్రాధాన్యం, అంటే బీసీ వర్గాలకు ఎక్కువగా ప్రాధాన్యతను కల్పిస్తూ సమన్యాయం చేసేందుకే తాము ఈ బడ్జెట్ ప్రవేశపెట్టామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇరిగేషన్ రంగానికి 23,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు. ఎస్సీల అభివృద్ధి కోసం 40,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు. ఈ బడ్జెట్లో చూసుకుంటున్నట్లయితే సంక్షేమానికి పెద్దపీట వేశారని అధికార పార్టీకి చెందిన నేతలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని తాము వాస్తవానికి దగ్గరగా రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టామని అధికార పార్టీ నేతలు చెప్తుండగా విపక్ష పార్టీ నేతలు మాత్రం బడ్జెట్ తప్పుపడుతున్నారు. బడ్జెట్ వాస్తవాలకు పూర్తిగా భిన్నంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదన్న ఆరోపణలను బీఆర్ఎస్ చేస్తుంది. ఇప్పటికే బడ్జెట్ పరంగా చూసుకుంటున్నట్లయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ వాటి అమలు కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలు చేస్తూ ఉన్నారు. బీజేపీ కూడా అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేసేందుకు, సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు మాత్రమే పనికొచ్చేలా ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ రూపకల్పనలో పూర్తిగా అవగాహన లేదన్న ఆరోపణలను బీజేపీ చేస్తూ ఉంది. రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టులు త్రిపురాలకు ఈ బడ్జెట్లో కేటాయింపు ఊసేలేదని బీజేపీ విమర్శిస్తుంది. మరో మహిళల కోసం 4,000 రూపాయల పెన్షన్ అందించడం లాంటి పథకాలకు కూడా ఈ ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా కేంద్రం సహకరిస్తే తప్ప ముందుకు తీసుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, వాస్తవాలకు దగ్గరగా ఉందని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇది వాస్తవాలకు దగ్గరలో ఉంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు ఎంతో తేడా ఉందన్న అభిప్రాయాన్ని అధికార పార్టీ నేతలు చేస్తున్నారు. సుమా, శ్రీకాంత్, అంటే సంక్షేమ పథకాల ఊసే లేదు అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది ప్రతిపక్షాలు. ఏంటి, ఎలా డిఫైన్ చేసుకుంటుంది కాంగ్రెస్? కాంగ్రెస్ పార్టీ విషయానికి చూసుకున్నట్లయితే ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టిన లెక్కలను మనం పరిశీలించినట్లయితే సంక్షేమానికి అంటే రైతు బీమా అమలు చేసేందుకు 1,589, డ్వాక్రా మహిళలకు 1,511 కోట్ల రూపాయలు, గ్రామాల్లో అభివృద్ధికి అంటే విద్యుత్ సోలరైజేషన్ ప్రాజెక్టుల కోసం 1,000 కోట్లు, పట్టణాల అభివృద్ధి కోసం 1,000 కోట్లు అభివృద్ధికి సంబంధించి ఇలా కేటాయింపులు చేస్తున్నట్లయితే పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు 1,730 కోట్లను ఈ ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచిందని చెప్పుకోవచ్చు. బియ్యం సబ్సిడీ కింద బియ్యం అంటే సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో ఇందుకోసం 3,000 రూపాయల కోట్లను ఈ బడ్జెట్లో కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా SDF CDP నిధులను కూడా 3,300 కోట్లకు కేటాయిస్తూ ఇందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను అమలు చేసేందుకు కూడా 3,683 కోట్ల రూపాయలను కేటాయిస్తూ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రాజీవ్ వికాస్ యువ వికాసం పేరుతో ప్రవేశపెట్టిన పథకానికి 6,000 రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ సంక్షేమ పథకాలే అని ప్రభుత్వం చెబుతుంది. అయితే విపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును, ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు పూర్తిగా తప్పుపడుతున్నాయి. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.